డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఏమైంది? ఇప్పుడు ఇదే ప్రశ్న పవన్ అభిమానులు వేధిస్తోంది. గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉంటున్న పవన్ ఇవాళ జరిగిన కేబినెట్ భేటీకి హాజరు అవుతారని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. అయితే వారి ఆశలు అడియాసలే అయ్యాయి. ఎంతో ఇంపార్టెంట్ అయిన మంత్రివర్గ సమావేశానికి పవన్ డుమా కొట్టారు. పవన్ కళ్యాణ్ ఈ నెల 17న అస్వస్థకు గురి కావడంతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఈఎన్టీ వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించి సర్జరీ చేశారు. పవన్ కళ్యాణ్కు సర్జరీ చేశారని తెలియడంతో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇటు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని పూజలు, ప్రార్థనలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కు వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటి, సర్జరీ ఎందుకు చేశారని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. సోషల్ మీడియాలో కొందరు పవన్ కళ్యాణ్ కు జరిగిన సర్జరీ గురించి క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కు సైనసైటిస్ సర్జరీ చేశారు. ముక్కుకు సంబంధించిన ఈ శస్త్రచికిత్సను డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం పవన్ కోలుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కోలుకోవడానికి 10 రోజులకు పైగా సమయం పడుతుందని డాక్టర్లు శస్త్రచికిత్స అనంతరం చెప్పారు. నిజానికి పవన్ కళ్యాణ్ చాలా ఏళ్లుగా సైనస్, ఇతర ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. 2018లో నడక మార్గంలో తిరుమల వెళ్లిన సమయంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక 2024లోనూ అలిపిరి నుంచి తిరుమలకు నడిచి వెళ్లారు. ఆ సమయంలో ఆయన అస్వస్థకు గురయ్యారు. జ్వరం, ఇతర సమస్యల కారణంగా మరో రోజు తిరుమలలోనే ఉండిపోయారు. ఈ 2 సందర్భాల్లోనూ పవన్ కళ్యాణ్ పడిన ఇబ్బందిని చూసిన వారికి ఆయన ఆరోగ్య సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారనే విషయం అర్థమైంది. తిరుమల నుంచి వచ్చిన తర్వాత కూడా 1-2 సందర్భాల్లో పవన్ ఇబ్బంది పడ్డారు. 2026 ఫిబ్రవరి చివరి వారంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరైన పవన్ కళ్యాణ్ జ్వరం కారణంగా కేబినెట్ భేటీకి దూరమయ్యారు. కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. సైనస్, ఆస్తమా, నడునొప్పి, తరచుగా జ్వరం బారిన పడటం వంటి సమస్యలు ఆయన ఇబ్బంది పెడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ వహించాలని జన సైనికులు కోరుకుంటున్నారు. ఇక ఇవాళ జరిగిన కేబినెట్ భేటీకి పవన్ దూరంగా ఉండడంతో మరోసారి పవన్ కు ఏమైందని ఫ్యాన్స్ మరోసారి ఆరా తీస్తున్నారు. అయితే ప్రస్తుతం తమ అభిమాన హీరో నేత రెస్టింగ్ మోడ్లో ఉన్నారని, త్వరలోనే రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ముందుకు వస్తారని ఫ్యాన్స్ ధీమా చెప్తున్నారు. పవన్ ప్రస్తుత హెల్త్ కండిషన్ పై మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ హెల్త్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్, పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఇంకా ఇప్పటికీ కూడా
పవన్ అభిమానుల్లో జన సైనికుల్లో ఒక ఆందోళన అయితే నెలకొనిందని చెప్పొచ్చు. ఈ రోజు కేబినెట్ సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం ఆ ఆందోళన మరింతగా రెట్టింపు చేస్తుంది అని చెప్పేసి పవన్ అభిమానుల నుంచి తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ సంబంధించి ఏదైతే రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ఆయన ఆరోగ్యానికి సంబంధించి కాస్త నిర్లక్ష్యం వహిస్తున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా పట్టించుకోకుండా ఆయన నిరంతరం రాజకీయాల్లో ప్రజాసేవకు అంకితమయ్యారని చెప్పొచ్చు. అయితే గత ఏప్రిల్ 18 అంటే ఈ నెల 18న పవన్ కళ్యాణ్ ఒకసారిగా అస్వస్థతకు గురి కావడం జరిగింది. దీంతో ఆయనని సర్జరీ చేయాలని చెప్పేసి వైద్యులు భావించారు. ఏదైతే ఈ ఏప్రిల్ 18న ఆయనకి అస్వస్థతకు సంబంధించి సర్జరీ కూడా చేశారు. ఆ సర్జరీ తర్వాత ఆయన కోలుకోవడానికి సమయం పడుతుందని చెప్పేసి వైద్యులు చెప్పడం జరిగింది. సర్జరీ కూడా హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగింది. సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్ ఆరోగ్యం స్టేబుల్ గా ఉందని చెప్పేసి వైద్యులు కూడా చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా వైద్యులు స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ అంటే 7 నుంచి 8 రోజులు 10 రోజులు సమయం పడుతుందని చెప్పారు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ రెస్ట్ లోనే ఉన్నారు. అందుకోసమే ఈ రోజు కేబినెట్ సమావేశాన్ని కూడా హాజరు కాలేకపోయారనేది మాత్రం తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న తర్వాత ప్రధాని మోడీ కూడా ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని, కుదుట పడాలని, మళ్ళీ ప్రజాసేవలో నిమగ్నం కావాలని చెప్పేసి కూడా ఈ బడా నేతలు తమ ట్వీట్ ద్వారా వ్యక్తం చేయడం జరిగింది. అయితే డైరెక్టర్లు అందించిన సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక 7 నుంచి 10 రోజులు పవన్ కళ్యాణ్ కి పూర్తి విశ్రాంతి అవసరం అని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. సో అందుకోసం అంటే లాంగ్ టర్మ్ లో ఇది కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా 7 నుంచి 10 రోజులు మాత్రము హెల్త్ కండిషన్స్ దృష్ట్యా ఆయన విశ్రాంతిలోనే ఉండాలని చెప్పేసి వైద్యులు గట్టిగా సూచించిన మీదనే ఆయన ప్రజాసేవలో కాస్త దూరం ఉన్నారని చెప్పేసి మాత్రం తెలుస్తుంది. అయితే జన సైనికుల్లో కావచ్చు, పవన్ అభిమానుల్లో కావచ్చు, పవన్ కళ్యాణ్ గత వారం 10 రోజులుగా ప్రజల ముందుకు రాకపోవడము, ఆయన విజువల్స్ ప్రజలకు కనిపించకపోవడంతో కాస్త ఆందోళన అయితే చెందుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటగానే ఉంది. మరో కొద్ది రోజుల్లో ప్రజల ముందుకి తన డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలు నిర్వహించేందుకు ముందుకు రాబోతున్నారని మాత్రం పవన్ జనసేన కార్యాలయం నుంచి వస్తున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.